ఎవ్రీవన్ మనకి అక్షింతలు అనేవి ఈ పూజలకి అంటే ఇప్పుడు పర్టికులర్గా కార్తీక మాసం అలాగే స్వామివార్లు వేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి స్వామివార్లకైతే అక్షింతలు కొంచెం ఎక్కువ మొత్తంలోనే కావాలి కదా. నేనైతే 2 కేజీలు బియ్యం తీసుకుని అయితే ఇలా అక్షింతలు అనేవి ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. అక్షింతల్లో మనం ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఒకసారి బియ్యాన్ని అంతటినే చూసుకొని ఇందులో పసుపు అక్షింతలు కావాలంటే పసుపు, కుంకుమ కావాలంటే కుంకుమ, చందనం కావాలంటే చందనం అక్షింతలు అయితే వేసుకోవచ్చు. ఇలాగా పసుపు వేసేసుకున్న తర్వాత నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకోండి. నీళ్ళు కలుపుకున్న మనకి తొందరగా అయిపోతాయి కాబట్టి అయిపోతూ ఉంటాయి, కానీ కొంచెం పురుగు పట్టేదానికి కొంచెం ఛాన్స్ ఎక్కువ కాబట్టి ఇలా నెయ్యిని కానీ నూనెని కానీ వేసుకొని ఒకేసారి కలిపేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనకనేది ఎక్కువ రోజులు అనేవి నిల్వ ఉంటాయి. ఇప్పుడు మొత్తం నెలంతటికి కావాలి కాబట్టి ఆ దీక్ష మొత్తానికి అలాగే కార్తీక మాసానికి మొత్తానికి కావాలి కాబట్టి నేనైతే ఇలాగ నూనెని కలుపుకున్నాను. నూనెని కలుపుకున్నాక చూసారా అక్షింతలు అనేవి మంచి కలర్లో అయితే వస్తూ ఉంటాయి అన్నమాట. ఒకసారి ఎవరికైనా ఇలాగ నచ్చితే కనుక ఇలాగ ముందుగానే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.